అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మన తెలుగు కథలు. ఈనాటి కథ మానసవీణ. రచయిత కావిలిపాటి విజయలక్ష్మి గారు. ఇప్పటి వరకు జరిగినటువంటి కథని ఒక్కసారి మనన చేసుకుంటే, సంధ్య కోసం శ్రీధర్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. సంధ్య వస్తే తీసుకెళ్ళి వివాహం చేసుకోవాలని. తన యొక్క ఎదురు చూపులకి, తన యొక్క అసహనానికి చివరికి రానే వస్తుంది సంధ్య. వచ్చిన తర్వాత శ్రీధర్తో ఇలా అంటుంది, శ్రీధర్, నేను రాలేను, దయచేసి నన్ను బలవంతం చేయకండి, నేను ఈ వివాహం ఇప్పట్లో చేసుకోలేను, నేను ఆలోచించుకోవాలి అంటుంది. ఆ విధంగా సంధ్యకి శ్రీధర్కి మధ్య మాటల యుద్ధం లాంటిది ఒకటి జరుగుతుంది. ఆ యుద్ధంలో సంధ్యని కొడతాడు శ్రీధర్. కొట్టినప్పటికీ శ్రీధర్కి జరిగినటువంటి విషయం మొత్తం చెప్పడానికి ప్రయత్నిస్తుంది సంధ్య. అలా చెప్పిన తర్వాత ఎవరి దారిన వారు వారి యొక్క ఇళ్లకు వెళ్ళిపోతారు. తరువాత కథ ఇలా ముందుకు కొనసాగుతుంది. తన ఎదుట అలా వలవల కూతురు ఏడుస్తుంటే సహించలేకపోయింది రాధాబాయమ్మ. ఆమెకు 4 బిడ్డలు చచ్చిపోయాక తర్వాత దక్కినది సంధ్య. ఆమెను ప్రాణంలా పెంచుకుంది. కూతురు కలవారి అబ్బాయితో స్నేహం చేస్తుందని ఇరుగు పొరుగులు గుసగుసలాడుకుంటుంటే ఓ రోజు అడిగింది కూతుర్ని, నిజమేనా అని. చీచ్చి, అతను అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఎదురై పలకరిస్తాడమ్మా, అంతే అంది సంధ్య. ఎస్టేట్లో ఇంటి వెనుక తోటలో శ్రీధర్ బాబు అమ్మాయి గారు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అని పని మనిషి చెప్పినప్పుడు తెలిసిన వాళ్ళ బంధువులు ఆ అబ్బాయి మా సంధ్యకు వరస అన్నయ్య అవుతాడు, తప్పేమిటి, మాకు తెలుసు అని దాసి నోరు కట్టించింది. అప్పటికి కానీ ఆమె గుండెల్లో ఏదో బెదురు. కూతురి జీవితం ఎలా పరిణమిస్తుందో అనే దిగులు రాకపోలేదు. ఆ వేళ సంధ్యను నిలదీసి అడిగింది, ఆ అబ్బాయితో నీ స్నేహం ఎంతవరకు వెళ్ళింది అని. అతన్ని నేను ప్రేమిస్తున్నానమ్మా, చెప్పేసింది సంధ్య. విస్మయంగా కూతురి వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూసి బుగ్గలు నొక్కుకొని, నువ్వు ఒక్కతేవు ప్రేమించావుగానే సరా, అతన్ని నువ్వు ప్రేమించవద్దు, అయినా వారంతస్తేమిటి మనంతస్తేమిటి, ఈ మాట వింటే నాన్నగారేమంటారు ఆలోచించావా, అయినా అతని తల్లి మేనగోడల్ని చేసుకోవాలని ఎంతో ఆశ పెట్టుకుంది అని ఇంకా ఏమో అనబోయే తల్లి మాటకు అడ్డం వస్తూ అతన అమ్మాయిని చేసుకోడట అంది సంధ్య. అంతేకాదు, అతను నన్ను పెళ్లి చేసుకుంటాడట అని కూడా చెప్పింది. ఇంతవరకు వచ్చాక మరి భర్త దగ్గర ఈ విషయం దాచకూడదనుకున్న రాధాబాయమ్మ, ఏం దారండి, ఒక్కగానొక్క పిల్ల, దాని జీవితం ఏమవుతుందండి అంది విషయమంతా చెప్పి కళ్ళు ఒత్తుకుంటూ. అతని కూతుర్ని పిలిచి మెత్తగా మందలించాడు. వారితో మనకి వియ్యమందే తాహతు లేదని. అయినా శ్రీధర్ చదివి ఉద్యోగం సద్యోగం అనకుండా జులాయిగా తిరుగుతూ ఉన్నాడని చెప్పి మోసపోతావు జాగ్రత్త అని హెచ్చరించారు కూడా. అతను అలాంటి వాడు కాదు నాన్న అంది సంధ్య. నీకేం తెలుసమ్మా, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అనుకుంటావు. అతని ఖరీదైన బట్టలు, అతని చిరునవ్వు, ఆ స్టైలు మీ ఆడపిల్లల్ని చిత్తు చేసేస్తాయి. వద్దు, అతనితో స్నేహం చెయ్యకు అని ఖచ్చితంగా చెప్పాడాయన. తల్లి తండ్రి ఎంత వారించినా లక్ష్య పెట్టలేదు సంధ్య. ఎప్పుడో ఓ మంచి రోజు చూసి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాం అని తమ అభిప్రాయం శ్రీధర్ తల్లికి చెప్పి అడగాలనుకుంటున్న తరుణంలో అనుకోకుండా వచ్చింది శ్రీధర్ తల్లి మహాలక్ష్మమ్మ. తమ ఇంటికి ఇది మీకు న్యాయమేనా అని ప్రశ్నిస్తూ భార్యాభర్తలిద్దరూ తెల్ల ముఖాలు వేశారు. ఆమె రెచ్చిపోయింది. నా ఒక్కగానొక్క కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మా అంతస్తుకి తగిన కోడళ్ళ వాళ్ళని తయారవుతుండడం అనుకోలేదు. కలెక్టర్ కూతుర్ల, డాక్టర్ల కూతుర్లు మా వాడిని పెళ్లాడాలనుకుంటున్నారు. కానీ మీ పిల్లకు మా వాణ్ణి కన్నెత్తి చూసే అర్హతన్నా ఉందటమ్మా. ఆడపిల్లనలా గాలికి వదిలి నా కొడుకు మీద ఉసిగొలపటం మీకు మర్యాదగా ఉందా? ఆవేశంతో, కోపంతో, అసహనంతో పెద్ద గొంతుతో మాట్లాడే మహాలక్ష్మమ్మ వైపు ఈమె ఇంత కటువుగా ఎలా మాట్లాడుతోంది అని విస్మయంగా, బాధగా చూసారామె వైపు శేఖర్, రాధాబాయమ్మ. బిక్కచచ్చి సిగ్గుతో తల వంచి బెదురుగా చూస్తూ గడప అవతల నిల్చున్న సంధ్య పాదాల తాకి, నా కొడుకుని ఎటో ఎత్తుకుపోయి పెళ్లాడాలని అనుకుంటున్నావట, తల్లి వాణ్ణి వదిలి మా పరువు నిలబెట్టవమ్మా అంది మహాలక్ష్మమ్మ. తరువాత కొంపలు కూలిపోతున్నట్టు గుండెల మీద బాదుకొని వలవలా ఏడ్చింది. నా కొడుక్కి ముద్దు పెట్టేసి వశం చేసుకుంది అని. అమ్మ, ఆవేశం తగ్గించుకొని కొంచెం అలా కూర్చోండి అన్నారు శేఖరం.
కూర్చోవటానికి బియ్యం అందటానికి రాలేదు బాబు, కడుపు మంట, ఆ మంట చల్లార్చుకోవటానికి వచ్చాను అందావిడ కడుపు మీద చేతులతో బాదుకుంటూ. అనవలసిన మాటలన్నీ అనేశారు. చల్లారింది కదా, మీ అబ్బాయికి లక్షణంగా మీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయండమ్మా, ఎవరు కాదన్నారు అన్నారు శేఖర్ నిదానంగా. అత్తగాడు నీ కూతుర్ని చేసుకుంటానని అఘోరించబట్టి కదయ్యా ఈ ఏడుపంతంటాను అక్కాసుగా అంది మహాలక్ష్మమ్మ. పెద్దింటివారు మహాలక్ష్మమ్మ గారు, మీరిలా మాట్లాడటం బాగుండడం లేదు. బొత్తిగా అలగా జనంలా మన సమస్య గుట్టు రట్టు చేసుకోవటం బాగుండదు. మీరు లక్షాధికారులు కావచ్చు, మేం కాకపోవచ్చు, అంత మాత్రాన పరువు మర్యాదల్లో మీకు మేం తీసిపోతామని అనుకోకండి. మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటామంటున్నారు. మనం చేస్తే సంతోషిస్తారు. ప్రేమించుకోవటం నేరమంటారా? మీ అమ్మాయిని మేం మందలించకపోలేదు, మీరు మా అబ్బాయిని వారించే ఉంటారు. కానీ ఏం చేస్తాం, మన మాటలు వాళ్ళు వినలేదు. ఏదో ఆకర్షణకు ఇద్దరూ లోనయ్యారు. మీ అబ్బాయిని నేను నిందించటం, మా అమ్మాయిని అబ్బాయికి ముద్దు పెట్టిందని మీరు నింద వేయటం బాగుండదు. మా సంధ్య మీ కోడలు కావటం మీకు సుతురాము ఇష్టం కాదు. ఆల్ రైట్, మీ అబ్బాయికి పెళ్లి చేసుకోండి, మా పిల్ల సంగతి మేం చూసుకుంటాం. ఒక్కో మాట ఖచ్చితంగా చెప్పి, అమ్మ పెద్దవారు, పెద్దింటివారు, సంస్కారవంతులు, మీరు ఇలా మా ఇంటికి వచ్చి మాట్లాడారంటే మీరన్నట్టు మీ కడుపు మంట అసహనం రప్పించింది, మీ చేత అలా మాట్లాడించింది. మంచిది, వెళ్ళిరండి అన్నాడు శేఖరం. ఎర్రబారి నీరు చిమ్ముతున్న కనులు ఒత్తుకొని జుట్టు విప్పి మళ్ళీ సరిగ్గా ముడిపెట్టుకొని, మీ పిల్లని కాస్త కట్టడిగా ఉంచండి అని చెప్పి చరచరా వెళ్ళిపోయింది మహాలక్ష్మమ్మ. పెద్దింటి కోడలైంది, కానీ పుట్టింటి సామాన్య కుటుంబంలోనే పుట్టింది. అంతకన్నా ఘనంగా ఏం మాట్లాడగలదు అని పెదవి విరిచి నవ్వారు శేఖరం. అంతేలేండి, అయినా సంధ్య, ఇవాళ నుంచి ఆ అబ్బాయి ఛాయలకు నువ్వు వెళ్ళావంటే నరికి పాతేస్తాను, విన్నావు కదా? మన తాహతుకి తగిన సంబంధం మనకు వస్తుంది. నువ్వు ఇల్లు కదిలావంటే చీరేస్తాను అంది వెక్కి ఏడుస్తున్న సంధ్య ముఖంలోకి చురుగ్గా చూస్తూ రాధాబాయమ్మ. అవునమ్మా, తెలుసో తెలియకో బుద్ధి తక్కువై అతనితో స్నేహం చేశాను, దాని పరిణామం తెలిసింది కదా, బుద్ధిగా నడుచుకో అన్నాడు శేఖరం కనతలు బాధగా రుద్దుకుంటూ. మౌనంగా ఉండిపోయింది సంధ్య. చెప్పేశావు కదా, 2 రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి, మీ మనస్సు అదే కుదుట పడుతుంది అని నెమ్మదిగా కూతురు తలనిమిరి ఓదార్చింది రాధాబాయమ్మ. కథలో 2వ భాగం ఇలా మొదలవుతుంది. అమ్మాయి ప్రగతి, బావ వచ్చినట్టున్నాడు, తలుపు తీయటమ్మా అంది మహాలక్ష్మమ్మ మేనకోడల్ని పిలిచి. దబదబా వీధి తలుపులు తట్టిన శబ్దం. ఆ వస్తున్నా అని పరుగులాంటి నడకతో అటు వెళ్ళింది ప్రగతి. తలుపు తెరుచుకోగానే విసురుగా లోపలికి వస్తూ, అమ్మ ఇంట్లోనే ఉందా ప్రగతి అడిగాడు శ్రీధర్. ఉంది, ఆమె ఎక్కడికి వెళ్తుంది? నువ్వేం ఇంత ఆలస్యంగా వచ్చావు? నీకు అనవసరం. సరాసరి మహాలక్ష్మమ్మ పడుకున్న గదివైపు వెళ్ళి అమ్మా అని పిలిచి కోపంగా అదరే క్రింది పెదవిని పైపంటితో నొక్కిపట్టాడు శ్రీధర్. కొడుకును పిలుపు విన్న మహాలక్ష్మమ్మ లేచి కూర్చొని వీడిన జుట్టుముడి పెట్టుకొని, అస్సలిప్పుడు టైం ఎంతయిందో నీకు గుర్తుందా? ఏమిట్రా ఇల్లు వాకిలి మార్చి అలా తిరుగుతావు అని దీర్ఘం తీసిందావిడ అతి మామూలుగా. అమ్మా, నువ్వు సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా అడిగాడు సీరియస్గా శ్రీధర్. ఎవరు చెప్పారు? దాని ఇంటికి వెళ్ళడానికి నాకేమిటి అవసరం తడబడిపోయింది మహాలక్ష్మమ్మ. పెద్దదానివి నువ్వు అబద్ధాలాడకూడదు, నిజం చెప్పు. నేను ప్రాణంగా ప్రేమించే సంధ్యపైన నీకెందుకమ్మా అంత ద్వేషం? అతని విషయం తెలుసుకున్నాడని గ్రహించిన మహాలక్ష్మమ్మ మరి లాభం లేదన్నట్లు ధైర్యం తెచ్చుకొని, ద్వేషం కదూ, దాన్ని ప్రేమించటం ముందు మన అంతస్తేమిటి, దాని అంతస్తేమిటి అని జ్ఞానం ఉండక్కర్లేదు. మనకు వాళ్లకు మస్తిస్తమక కాంతర భేదముంది అంది పెద్ద గొంతుతో. హద్దులు మీరి మాట్లాడుతున్నానని చెప్పుకోకమ్మా. నిజానికి తాతమ్మ మామయ్య ఆస్తిపరులా అమ్మా? నాన్నగారికి మీ నాన్నగారికి అంతస్తులు తగినవేనా అడిగాడు నిదానంగా. వాళ్ళని ఎత్తి పెట్టేంత వాడివయ్యావట్రా? నోరు ముయ్. ఆ శేఖరంగాడి కూతురు నీకు భార్య, అతను నీకు వియ్యం కూడా. చీచి, దాన్ని పెళ్ళాడావంటే నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను, బలవంతాన చస్తాను. అడిగేవి నన్ను అడిగితే బాగుంటుంది, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిట్టడం ఏం మర్యాద? అబ్బా, వస్తుని వాదటేమిటిరా బాబూ, అన్నం తిందువు గాని పద, ఏదో అయిపోయింది. ప్రగతి నీకోసమే కూర్చుంది అన్నం తినకుండా అంది మహాలక్ష్మమ్మ.
అత్తమ్మ కబుర్లు అలానే ఉంటాయి కానీ రా బావా, అన్నం తిని తర్వాత మాట్లాడుకుందాం అంది ప్రగతి అతని చెయ్యి అందుకోబోతూ. నేనివాళ అన్నం తిననమ్మా. అమ్మా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా వాళ్లను అడ్డమైన మాటలు అని నొప్పించటం బాగుందా అమ్మా? ఎంత సిగ్గుచేటు. నాకు ఒళ్ళు మండిపోతుందిరా బాబు. ఏదో అనేశాను, అయిపోయిందిరా, అన్నం తిను. ఇహ ఆ పిల్ల జోలికి పోక బుద్ధిగా వ్యాపారం చూసుకో అంది మహాలక్ష్మమ్మ. వాళ్ళకి ఆ ఊర్లో ఒక రైస్ మిల్లు, సినిమా హాలు, 10 ఎకరాల పొలం, వ్యవసాయం, మామిడి కొబ్బరి తోటలు అన్నీ ఉన్నాయి. పెద్దలిచ్చిపోయినది కొంతైతే దాన్ని వృద్ధి చేశాడు శ్రీధర్ తండ్రి. శ్రీధర్ తల్లి అతనికి 2వ భార్య. మొదటి భార్య పోతే మహాలక్ష్మమ్మను చేసుకున్నాడు. ఇద్దరికీ వయస్సు 20 సంవత్సరాల వ్యత్యాసం ఉండేది. మహాలక్ష్మమ్మ పేద ఇంటి నుంచి వచ్చినదే. ఈ ఐశ్వర్యం ఆవిడికి డాబు, దర్పం, గర్వం తెచ్చిపెట్టింది. ఏదో అనేసావా? అవతలి వాళ్ళెంత బాధపడుతున్నారో కొంచెం ఆలోచించి ఉంటే అలా మాట్లాడేదానివి కావు. మరొకసారి చెబుతున్నానమ్మా, పెళ్ళంటూ చేసుకుంటే నేను సంధ్యనే చేసుకుంటాను ఖచ్చితంగా అని గిరుక్కున వెనుదిరిగి తన గదికి వెళ్ళి బట్టలు మార్చుకొని మంచం మీద పడుకున్నాడు శ్రీధర్. 15 గంట తర్వాత అతని గదికి వెళ్ళింది ప్రగతి. బోర్లా పడుకున్న అతని జబ్బపై తట్టి బావా పిలిచింది. అతను చప్పున ఒత్తిగిలి, నిన్ను పంపిందా అమ్మ నన్ను పిలవమని? నాకు ఆకలిగా లేదు, మీరు తినేయండి అన్నాడు శ్రీధర్. కథ ఇంకా కొనసాగుతుంది. మీకు గనక మా కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.